మా చికెన్ కూర చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి కలర్. నూనె ఎంత బాగా తీరుకుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం దంచేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. ఎప్పుడు ఊరు వెళ్ళినా కట్టెల పొయ్యి మీద చికెన్ కూర అయినా చేపల పులుసు అయినా వండుకుని తినకుండా వైజాగ్ రామండి. మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే ఇలా పొయ్యి మీద వండిన కూర అంటే చాలా ఇష్టం అనమాట. కట్టెల పొయ్యి మీద చికెన్ కూర వండు లేదంటే చేపల పులుసు వండు అంటూ ఉంటారు వాళ్ళు. అందుకని చెప్పి ఈసారి నేను చికెన్ కూర వండుతున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా ఆరు బయట వంట చేయాలంటే. ఇంట్లో గ్యాస్ స్టవ్ల మీద ఆ స్టవ్ దగ్గర నిలబడి ఇంక చిరాకు వచ్చిందనమాట. ఇలా పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆరు బయట చల్లగాలి వేస్తూ ఉంటే వంట చేసుకోవడం చాలా బాగుంటుందండి.
మా చికెన్ కూర చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి కలర్. నూనె ఎంత బాగా తీరుకుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం దంచేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంది. కొంచెంసేపు పొయ్యి మీద ఇలా సెకను వదిలేస్తే బాగుంటుంది. పొయ్యి మీద సెక పెట్టి ఇలా నుప్పులు సెక్కి చికెన్ కూర చాలా బాగుంటుంది టేస్ట్. కాసేపు 10 నిమిషాలు ఇలా ఉంచేస్తాను. మా చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. కట్టెల పొయ్యి మీద వండిన కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడల్లా ఇలాగే వండుకుంటామండి, కానీ ఈసారి నాకు వీడియో తీయాలనిపించింది, అందుకని చెప్పి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండిన కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.